హాయ్ అండి. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ ఆన్ నోటిఫికేషన్స్ ఓకే చేసుకోండి. అగైన్ మీరు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. సో మన మెయిన్ టాపిక్లోకి వస్తే ప్రజెంట్ ఇప్పుడు నవేడేస్లో ఎడిటింగ్ అనేది చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా తనకి సంబంధించిన ఏ ఇష్యూనైనా సరే ఎడిటింగ్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అలా ఎడిటింగ్ చేసే వాటిలో ఎక్కువగా నెంబర్ 1 పొజిషన్లో ఉన్న యాప్స్ కొన్ని ఉన్నాయి. బట్ అలాంటి వాటిలో మనం ఈరోజు కొన్ని యాప్స్ గురించి తెలుసుకుందాం. కొన్ని యాప్స్లో ఫస్ట్ నేను చెప్పేది క్యాన్వా యాప్. మనకి క్యాన్వా యాప్ అనేది యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ, సోషల్ మీడియా డెవలప్మెంట్స్ కానీ, మనం స్టోరీస్కి కానీ, రెజ్యూమ్స్కి కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్స్కి సంబంధించిన లిస్ట్స్ కానీ, ఇలాంటివన్నిటికీ కూడా మనం క్యాన్వా యాప్ ద్వారా మనం హ్యాపీగా చేసుకోవచ్చు ఎడిటింగ్ అనేది. సో ఆ క్యాన్వా యాప్లో ఎడిటింగ్ అనేది అసలు ఎలా చేయవచ్చు, జస్ట్ సింపుల్ చిన్న చిన్న టెక్నిక్స్తో మనం యూస్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి క్యాన్వా అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. క్యాన్వా అనే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ నేను అయితే ఓపెన్ చేస్తున్నాను. సో క్యాన్వా యొక్క ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది అంటే మొత్తం మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. మీరు గమనించినట్లయితే క్యాన్వా అని ఇలా ఉంటుందన్నమాట. సో క్యాన్వా యొక్క మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. క్యాన్వా యొక్క మీకు ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు డాక్యుమెంట్స్ కావాలా, వైట్ బోర్డ్ కావాలా, యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, లేదా లోగో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, స్టోరీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, ఫేస్బుక్ పోస్ట్ అని పెడదాం అనుకుంటున్నారా, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, మొబైల్ వీడియో ప్రెజెంటేషన్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ఇలా అనదర్ మనకి చాలా ఉన్నాయి. ఇన్విటేషన్స్ కానీ, ఫోన్ వాల్పేపర్స్ కానీ, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పైన ఇంకా ఆప్షన్స్ కనబడుతున్నాయి చూడండి. ఫర్ యూ, డాక్యుమెంట్స్, వైట్ బోర్డ్స్, ప్రెజెంటేషన్స్ అండ్ ఆల్సో ఇక్కడ మనకి మోర్ ఆన్ ఆప్షన్ ఇచ్చారు. వీటిలో ఇంకా చాలా ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ కనపడుతున్నాయి. మనకి ఏ విధంగా అయితే మనం రెజ్యూమ్ సెండ్ చేసుకోవాలనుకుంటున్నాం, ఏ విధంగా మనం అది ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం ఇన్విటేషన్ అనేది, అవన్నిటిని కూడా మనం గ్రాఫిక్స్తో సహా ఇక్కడ కలుపుకొని మనం హ్యాపీగా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ గ్రాఫిక్స్ చూసుకోవచ్చు, మైండ్ మ్యాప్స్ గీసుకోవచ్చు. వీటన్నిటిని కూడా బిజినెస్ స్ట్రాటజీస్ అండ్ బిజినెస్ బుక్ కవర్స్, నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్టోరీస్కి మన ఏదైనా బుక్ అనేది మనం క్రియేట్ చేస్తున్నప్పుడు దానికి స్టార్టింగ్ కావాల్సిన కవర్ పేజ్ నుంచి కూడా మన ఎండింగ్లో మరలా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అనేంత వరకు కూడా ప్రతి చిన్న విషయాన్ని క్యాన్వా ద్వారా మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు ఆ క్యాన్వాలో మెయిన్గా ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఒక చిన్న టాపిక్ చెప్తాను, తర్వాత అనేదరగా వేరే వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఫస్ట్ అయితే మోస్ట్లీ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్కి కానీ, అగైన్ ఇంకా రిటైర్డ్ పర్సన్స్కి కానీ, జాబ్ హోల్డర్స్కి కానీ, ప్రతి ఒక్కరికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఏ జాబ్ చేస్తున్నా సరే, పార్ట్ టైం చేసుకున్నా, ఫుల్ టైం చేసుకున్నా, ఏం చేస్తున్నా సరే మళ్ళీ ఏదో ఒక ఆపర్చునిటీ కోసం వెతుకుతూ ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం. అలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ డిజైన్స్ అనేవి మనంగా క్రియేట్ చేసుకొని ఏదైనా వెబ్సైట్స్లో అప్లోడ్ చేయాలి అంటే అలాంటి వాటికి బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే అది క్యాన్వా యాప్ ద్వారా మనం ఈజీగా చేసుకోవచ్చు. సో మనం ఈ క్యాన్వా యాప్ ద్వారా ఎలా చేసుకోవాలి అని మొత్తం ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. సో మోస్ట్లీ ఇప్పుడు ట్రైనింగ్గా ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి దానికి రిలేటెడ్గా ఫస్ట్ నేను మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఇక్కడైతే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ మీకు కావాల్సిన థంబ్నెయిల్ మీరు ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూడండి, యూజ్ 5+ వర్డ్స్ టు డిస్క్రైబ్ యువర్ డిజైన్. ఇక్కడ కనబడుతుంది కదా, ఈ స్పేస్ బార్ మీరు క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే టైప్ ఆప్షన్ ఇవ్వండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ ఇచ్చి ఎంటర్ చేసినట్లయితే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కలర్ షేడ్ ఇవ్వచ్చు, రైటింగ్ మార్చవచ్చు, మ్యాటర్ మార్చవచ్చు, మీ ఓపిక మీరు ఏదైనా చేయొచ్చు. సో ఇప్పుడు నేను మీకు అది క్లియర్గా నేను చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మోస్ట్లీ ఫస్ట్ అయితే కిందకు వచ్చేసేయండి. ఇక్కడ మీకు చాలా డిజైన్స్ కనపడుతున్నాయి. ఇక్కడ 2 డిజైన్స్ ఉంటాయి. ఒకటి ప్రీమియం ఉంటుంది, ఇంకోటి నాన్ ప్రీమియం ఉంటుంది. అంటే మనం ప్రీమియం యాడ్స్ ఇవ్వచ్చు, ఇంకా ప్రీమియం లేకుండా కూడా మనం ఫ్రీగా కూడా ఇక్కడ యాడ్ పోస్టింగ్ అనేది తీసుకోవచ్చు. అయితే ప్రీమియంకి ఫ్రీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఆ డిఫరెన్స్ మనం ఎలా తెలుసుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ PRO ప్రో అని కింగ్ సింబల్ ఇచ్చి PRO ప్రో అని ఇక్కడ సింబల్ ఇచ్చారు చూసారు. ఇలా ఉంటే కనుక ఇది ప్రీమియం పోస్ట్. దీనిలో మనం ఎలాంటి ఫ్రీ పోస్టులు అనేవి ఇవ్వడానికి ఛాన్స్ లేదు. మనం ఇప్పుడు దీనిలో మనం ఎడిటింగ్ అనేది చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనం అమౌంట్ పెడితేనే మనకి ఇది ఎడిటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఈ పోస్ట్ చూడండి, ఇక్కడ ఎలాంటి సింబల్స్ లేవు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఫ్రీగా చేసేసుకోవచ్చు. సో మీకు నచ్చిన డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు క్లియర్గా ఇప్పుడు ఒక ఫామ్ని ఎడిట్ చేసి మరి క్లియర్గా నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా నెంబర్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పోస్టర్స్ కనపడుతున్నాయి. వీటిలో మీకు నచ్చిన పోస్టర్ ఒకటి చూస్ చేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకోండి. పర్టికులర్గా ఇదే చూస్ చేసుకోవాలని రీజన్ ఏం లేదు. సో దాన్ని మీరు చూస్ చేసుకున్న తర్వాత హ్యాపీగా మీరు ఎలా అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో, మీకు ఏ మోడల్లో అయితే ఎడిటింగ్ కావాలి అనుకుంటున్నారో మీరు ఆ మోడల్లో క్లియర్గా ఇక్కడ చేయొచ్చు. అదే నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను. బట్ మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం మోస్ట్లీ నేను ఒకటి చెప్తున్నాను వినండి, మీరు తెలుగులో మాత్రం చేయకండి. చాలామంది తెలుగు అయితే అందరికీ అర్థమైంది కదా అన్న విధంగా చూసుకొని
తెలుగులో చేస్తూ ఉంటారు. అలా తెలుగులో చేయడం ద్వారా యూజ్లెస్ అవుతుంది. అంటే తెలుగు అనేది ఎక్కువ రీచబిలిటీ ఉండదు. ఇంగ్లీష్ అయితే మోర్ రీచబిలిటీ ఉంటుంది. సో అందుకని నేను మీకు చెప్తున్నాను, తెలుగు చేసుకోండి, బట్ ఏంటంటే తక్కువ తెలుగు చేయండి, బట్ ఇంగ్లీష్ అయితే ఎక్కువగా చేసుకోండి. దానివల్ల ఎక్కువ రీచబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని పోస్టర్ నేను తీసుకున్నాను. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇక్కడ కనబడుతుందిగా. అయితే నాకు ఇక్కడ ఈ ప్లేస్ అనేది నాకు కావాలి. ఈ ప్లేస్లో నేను ఇంకా వేరే మ్యాటర్ పెడదాం అనుకుంటున్నాను. అయితే ఈ వర్క్ అనే బటన్ ఏదైతే ఉందో దీన్ని నేను ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తర్వాత దీన్ని నేను పైకి తీసుకువెళ్ళిపోతాను. చూడండి, ఇక్కడ మనకి నాకు కావాల్సిన విధంగా నేను అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను, చూసారా? సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు హోమ్ కూడా మార్చుదాం. చూడండి, ఇప్పుడు ఇది కూడా నేను మార్చేస్తాను. జస్ట్ అలా టచ్ చేసి పైకి తీసుకువెళ్ళిపోతే మీకు అక్కడ అది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా నేను చూపిస్తున్నాను, దీని ప్రకారం మీరు చేసుకోవచ్చు. లేదు మీకు ఇప్పుడు ఈ బటన్స్ అనేవి అడ్డం వచ్చాయి, అలాంటప్పుడు ఇక్కడ దీన్ని డిలీట్ చేసేసేయండి. మీకు ఏదైతే అక్కడ పనికిరాని ఉందో దాన్ని మీరు అక్కడ డిలీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ నేను ఇది ఇచ్చేస్తున్నాను. చూడండి, మీకు ఒకదాని మీద కోడ్ వెళ్ళకుండా చక్కగా కిందకి కొంచెం స్క్రోల్ చేసుకుంటూ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు నేను అది ఇచ్చేసాను, కంప్లీట్ అయిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అది వచ్చేసింది. ఎర్న్ సంథింగ్ బై జస్ట్ వర్కింగ్ అట్ హోమ్. అంటే మీరు ఎంతో కొంత ఎర్న్ చేయండి, అది మీరు మీ ఇంటి వద్దనే ఉండి వర్క్ ఎర్న్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. అయితే ఇది నాకు ఇప్పుడు అవసరం లేదు, నేను తర్వాత చూస్తాను, అందుకని ఇది కింద పెట్టేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను ఇక్కడ టైపింగ్ ఇవ్వాలి. అయితే ఈ టైపింగ్ ఇవ్వడానికి ఇక్కడ నేను టెక్స్ట్ అనే ఆప్షన్ కనపడుతుంది చూడండి, ఈ టెక్స్ట్ మీదని క్లిక్ చేశాను. అయితే ఇక్కడ మీకు ఏ రైటింగ్లో మీకు టెక్స్ట్ కావాలి అని అక్కడ అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు ఏ రైటింగ్లో కావాలనుకున్నారో మీరు అది తీసుకోవచ్చు. సో నేనైతే ఇది తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఎలా అయితే టైపింగ్ ఇస్తానో మీరు క్లియర్గా చూడొచ్చు. అది మీకు క్లియర్గా నేను చూపించిన తర్వాత దీన్ని నేను స్క్రోల్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ యాడ్ సబ్ టైటిల్ ఏదైతే ఉందో అది నేను ఇప్పుడు తీసేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తానంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా పెట్టుకుంటాను అనమాట. దీన్ని కొంచెం పైకి కూడా మనం తీసుకెళ్ళవచ్చు మ్యాటర్ అయిన తర్వాత. సో ఫస్ట్ అయితే మోస్ట్లీ ఇక్కడ పెడుతున్నాను. చూస్తున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు నేను ఫస్ట్ కొన్ని సింబల్స్ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఒకసారి యాడ్ ఏ సబ్ హెడింగ్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ దీన్ని నేను తీసేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 1 minute, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఇవన్నీ తీస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ టెక్స్ట్ మీద పెట్టుకొని యాడ్ సబ్ హెడింగ్ అని పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ మీరు క్లియర్గా నేను చూపిస్తాను, దీని ప్రకారం మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు అది ఎలా చేయాలి ఏంటని అది కూడా నేను క్లియర్గా ఇక్కడ నేను చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఆప్షన్ ఆల్రెడీ ఇస్తున్నాను చూడండి. సో అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో పెట్టి ఇస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ డిజిటల్ ఎర్నింగ్ ఆపర్చునిటీ, డిజిటల్ ఎర్నింగ్ ఆపర్చునిటీ, డిజిటల్ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఫస్ట్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, డిజిటల్ ఎర్నింగ్ ఆపర్చునిటీ డైలీ 2 to 3 hours వర్క్, డైలీ 2 to 3 hours వర్క్, డైలీ 2 to 3 hours వర్క్. నెక్స్ట్ నో ఇన్వెస్ట్మెంట్, నో ఇన్వెస్ట్మెంట్, అలాగే నో టార్గెట్స్, అగైన్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, లేకపోతే ఆల్రెడీ టైమింగ్స్ మనం అక్కడ ఇచ్చేసాం కాబట్టి ఇంకా మీరు ఏమైనా మ్యాటర్ మార్చుకోవాలి, ఇంకా మ్యాటర్ ఏమైనా ఇవ్వాలనుకున్నట్లయితే ఇంకా మీరు ఇవ్వచ్చు అనమాట. ఎలా అంటే ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఫస్ట్. సో ఇంతవరకు ఒక మ్యాటర్ ఇచ్చేసాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నో టార్గెట్స్ అని ఇక్కడ ఇచ్చాను కదా, మంత్లీ ఇన్కమ్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ మంత్లీ ఇన్కమ్, ఇక్కడ 1 minute, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ ఆప్షన్ ఇస్తున్నాను. ఇక్కడ మంత్లీ ఇన్కమ్ 30,000 to 50,000 అబోవ్, 30,000 to 50,000 అబోవ్ అని పెట్టాను. సో ఇక్కడికి ఇది కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు ఈ మ్యాటర్ అనేది నాకు ఇక్కడ నచ్చలేదు, పైకి జరుపుకుంటున్నాను చూడండి. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, నేను మళ్ళీ దీన్ని ఇక్కడ నేను పైకి జరుపుతున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీన్ని ఎలా జరుపుకోవాలి ఏంటనేది కూడా మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను. దీన్ని బట్టి మీరు హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు. సో అది నేను మీకు ఎలా జరుపుకోవాలని క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు దీన్ని కొంచెం షేడ్ అనేది పెద్దగా చేసుకోవాలనుకుంటే దీన్ని ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే దీనికి మీరు కలర్ షేడ్ ఏమైనా ఇవ్వాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి, ఈ ఏ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ అనేది మీరు ఇవ్వచ్చు. మీకు ఏ కలర్లో అయితే మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కలర్లో మీరు అక్కడ పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. అయితే ఇక్కడ నేను మీకు కలర్ అనేది ఇది ఇస్తున్నాను. ఇక్కడ చేంజ్ ఆల్ కనబడుతుంది కదా, ఈ చేంజ్ ఆల్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా మీరు పోస్ట్ అనేది ఇక్కడ రెడీ అయింది చూడండి. అయితే ఇదేనా మ్యాటర్ అంటే కాదు, ఇంకా నేను కొంచెం మ్యాటర్ ఇద్దామని అనుకుంటున్నాను. అయితే మోస్ట్లీ ఫస్ట్ ఏం చేస్తానంటే ఇది ఏదైతే ఉందో దీన్ని కొంచెం చిన్నది చేస్తాను, ఎందుకంటే మ్యాటర్ ఇంకొంచెం పెడదాం అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు దీన్ని కొంచెం చిన్నది చేయడం మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే దీని మీద రియల్లీ గ్రేట్ సైట్ అని ఉంది కదా, దీన్ని నేను తీసేస్తాను, ఇది నాకు అవసరం లేదు. సో అది నేను తీసేస్తాను. ఇక్కడ ఇంకా కొంచెం ఉంది చూడండి, దీన్ని కూడా నేను తీసేస్తున్నాను. సో ఇక్కడ ఇది ఉంది కదా,
ఇది కొంచెం పక్కకు జరుపుకొస్తున్నాను చూడండి. దీన్ని మీరు ఇంకా కొంచెం చిన్నది చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మీరు ఇంకా కొంచెం చిన్నది చేయాలనుకుంటే ఈ మ్యాటర్ అనేది మీరు ఇంకా కొంచెం చిన్నది చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అలా చేసుకోవడం ద్వారా. సో ఇక్కడ నేను ఈ మ్యాటర్ ఇచ్చేసాను కదా. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవరెవరు ఎలిజిబుల్, ఇక్కడ మళ్ళీ యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ యాడ్ ఏ సబ్ హెడింగ్ అని వచ్చింది. మళ్ళీ ఇక్కడ నేను ఇస్తున్నాను ఏంటంటే స్టూడెంట్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అది నేను క్లియర్గా ఇస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ అండ్ హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్ ఆల్ ఆర్ ఎలిజిబుల్ అని పెట్టేశాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1 minute ఇక్కడ ఒక జీ అనేది ఎక్స్ట్రా ఉంది, ఇది తీసేసాను. ఆల్ ఆర్ ఎలిజిబుల్. దీనికి మళ్ళీ నేను కలర్ సెట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ ఏ అనే సింబల్ ఉంది కదా, మళ్ళీ ఏ అనే సింబల్ క్లిక్ చేశాను. ఇక్కడ కలర్ సెట్ చేయాలని నేను ట్రై చేస్తున్నాను ప్రెజెంట్ అయితే. సో మళ్ళీ ఇక్కడ కలర్ నాకు నచ్చిన కలర్ నేను ఇక్కడ చూస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చేంజ్ అవ్వాలని ఆప్షన్గా చేంజ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఆప్షన్ ఇచ్చేసాను చూడండి. ఇక్కడ ఇప్పుడు దీన్ని కిందకి స్క్రోల్ చేసుకుంటాను, ఎందుకంటే దాని మ్యాటర్ మీదకి వెళ్ళిపోయింది కదా. అలా కాకుండా ఇప్పుడు నేను దీన్ని కొంచెం కిందకి అనేది ఇవ్వడానికి టెస్ట్ చేయడానికి జాగ్రత్తగా చూసుకుంటున్నాను. సో అది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆప్షన్ చూడండి. ఇక్కడ మీరు ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ని జాగ్రత్తగా యూస్ చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ అనేది ఇక్కడ మీరు తీసుకోవచ్చు. సో అదే నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఇదిగో చూడండి ఒకసారి 1 minute ఇక్కడ ఈ స్పేస్ బార్ మీద పెట్టి కొంచెం నేను దీన్ని లెందీ చేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా నేను ఇక్కడ లెందీ చేయడం కూడా మీకు ఎలా చేయాలి ఏంటనేది అది కూడా నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి బోత్ ఆర్ ఎలిజిబుల్ అని పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ జస్ట్ కాల్ మీ వన్స్ అంటే ఇక్కడ నా నెంబర్ కూడా నేను ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఆ నెంబర్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఆ నెంబర్ ఇవ్వడానికి ఇది కూడా ఇంకొంచెం చిన్నది చేద్దాము, ఎందుకంటే అక్కడ టాపిక్ సరిపోదు కదా. సో అందుకని నేను ఇంకొంచెం చిన్నది చేశాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ టైపింగ్లోకి వెళ్తున్నాను. కాంటాక్ట్ మీ అని పెట్టేసి ఇక్కడ మళ్ళీ టైపింగ్ ఇస్తున్నాను చూడండి, యాడ్ సబ్ హెడింగ్ అని. ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్గా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ రెండు వచ్చాయి కదా, ఒకటి డిలీట్ చేసేస్తున్నాను. అలాగే ఇప్పుడు రెండో దాని మీద నేను ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ నేను టైపింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మెనీ మోర్ డీటెయిల్స్ ఆర్ కాంటాక్ట్ మీ ఫర్ మోర్ డీటెయిల్స్, కొంచెం కింద నా నెంబర్ అనేది ఇస్తున్నాను చూడండి. సో నా నెంబర్ అనేది ఇక్కడ నేను మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మళ్ళీ నేను కలర్ తీసుకోవాలనుకుంటున్నాను కదా. సో ఆ కలర్ని కూడా ఇప్పుడు నేను తీసుకుంటాను చూడండి. సో ఆ కలర్ అనేది మనకు నచ్చిన కలర్ ఇక్కడ తీసుకోవచ్చు. పర్టికులర్గా ఈ కలరే తీసుకోవాలని రూల్ అయితే ఏం లేదు. సో నేను కలర్ ఆల్రెడీ చూస్ చేసుకున్నాను, బట్ నాకు కలర్ నచ్చలేదు. నేను మళ్ళీ కలర్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ కలర్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటనేది మొత్తం ఇక్కడ మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ నేను కలర్ అయితే చేంజ్ చేశాను. మీరు రైటింగ్ స్టైల్స్ కూడా ఏమైనా మార్చుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీరు ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి ఏ అనే సింబల్. ఇక్కడ మీరు వీటి మీద క్లిక్ చేసుకుంటూ మీరు రైటింగ్ సింబల్ని కూడా మార్చుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏదైతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ క్యాన్వా యాప్లో ఎడిటింగ్ మీద ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెస్ మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే ఇమీడియట్గా నా నెంబర్కి కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయండి, లేదా నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకున్న డౌట్స్ అనేవి నేను డెఫినెట్గా క్లియర్ చేస్తాను. ఓకే, మీకు ఈ వీడియో అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు మరిన్ని డౌట్స్ వచ్చినా సరే ఇమీడియట్గా మీరు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, వాటిని సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇక్కడ మీరు ఒకసారి చూసుకోండి, ఇక్కడ నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను ఏంటనేది కూడా. ఇక్కడ అడ్జస్ట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అడ్జస్ట్మెంట్ లేకుండా మీరు చేయాలంటే అది చేయలేరు. సో అండ్ ఇక్కడ మీరు చూడండి కాంటాక్ట్ మీ ఫర్ మోర్ డీటెయిల్స్ అని కూడా నేను ఇక్కడ ఇచ్చేసాను. దీన్ని కొంచెం నేను చిన్నది చేస్తున్నాను, ఎందుకంటే నా నెంబర్ కొంచెం కనిపించట్లేదు. సో ఇక్కడ నాకు ఇది కొంచెం పైకి జరుపుతున్నాను చూడండి. జస్ట్ నేను చిన్నది చేద్దాం అనుకున్నాను తప్ప ఇక్కడ పైకి జరుపుదాం అనుకోలేదు. సో ఇక్కడ మీరు అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ అయితే మోస్ట్లీ దీన్ని చిన్నది చేసి ఇప్పుడు నెక్స్ట్ దీన్ని పైకి జరుపుతాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ ఇచ్చేసాను. సో మీరు ఈ విధంగా పోస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటల్ ఎర్నింగ్ ఆపర్చునిటీ, డైలీ 2 to 3 hours వర్క్, నో ఇన్వెస్ట్మెంట్, నో టార్గెట్స్, మంత్లీ ఇన్కమ్ 30,000 to 50,000 అబోవ్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్ అండ్ ఆల్ ఆర్ ఎలిజిబుల్. కాంటాక్ట్ మీ ఫర్ మోర్ డీటెయిల్స్. నా నెంబర్ ఇచ్చేసాను. సో ఇక్కడ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, కలర్స్ ఎలా ఇవ్వాలి, రైటింగ్ ఎలా మార్చుకోవాలి, అలాగే మీకు ఎడిటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన పోస్టర్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా క్లియర్గా అందించానని నేను అనుకుంటున్నాను.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.